నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ఛం స్వం శృతిశతశిరసిద్ధమచ్చాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయ వస్తు భూయః. నిన్నటి రోజు చేతిలో ఒక బంతి, ఆ బంతితో పాటు స్వామితో చేరి ఉన్నటువంటి తల్లి అన్నదాన్ని చూశాం. అంచేత ఇద్దరూ కలిసి ఉన్నారు లోపల. కనుక ఈరోజు రేపు కూడా ఇద్దరూ కలిపి ఉన్నటువంటి తత్వాన్ని, అంటే లక్ష్మీనారాయణ తత్వాన్ని కలిపి అనుభవిస్తున్నాం. కనుక లేపవలసి వచ్చినప్పుడు ఇద్దరిని కలిపి లేపతారట ఇవాళ రేపు ఉన్న పాశురాల్లో. శ్రీ లక్ష్మి అనగానే కారుణ్యము, దయ అన్నది చెప్తారు. ఆ స్వామి యొక్క వక్షస్థలం మీద ఎప్పుడూ ఉంటుంది తల్లి. అంటే ఏమి అంటే దయాస్వరూపిణి అని ఆమెకు పేరు. దయని కాని ఒక రూపుగా మనం దాల్చి చూపించాలి అంటే లక్ష్మీదేవే. కనుక కారుణ్య స్వరూపిణి, దయాస్వరూపిణి అని పిలువబడేటటువంటి ఆ లక్ష్మి, ఆమె ఇక్కడ నప్పిన్న ఆమె నీలాదేవి, ఆమె స్వామితో చేరి ఉన్నది. ఇది ఎప్పుడూ దయ బయటకు కనిపిస్తూ ఉంటుందా? ఒక్కొక్కప్పుడు కనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడు కనిపించదు. ఎప్పుడైతే దయ యొక్క ఆవశ్యకత ఉన్నదో అప్పుడు తల్లి కనిపిస్తుందట పైకి. అలా కాక దయ యొక్క ఆవశ్యకత స్వామి స్వీకరించిన తర్వాత, స్వామి రక్షణ బాధ్యతను స్వీకరించిన తర్వాత తన లోపల ఇమిడిపోయి ఉంటుందట. ఉన్నదో లేదో తెలియకుండా లోపలికి చేరిపోయి ఉంటుందట. కానీ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన హృదయంలో ఒక దయని కలిగించి ఆయనకి ఇచ్ఛ అంటే సంకల్పం కలిగేలా చేసి ఈ సృష్టినంతటిని మళ్ళీ చేయిస్తుందట ఆమె. ఒకసారి ఆయన పైకి కనిపిస్తారు, ఒకసారి ఆమె పైకి కనిపిస్తుంది. ఇద్దరు కలిసి నిద్రపోతున్నటువంటి సన్నివేశం. ఏమిది అంటే, ఒకసారి తల్లి తీసుకొచ్చి స్వామికి అప్పచెప్పిన తర్వాత వారి రక్షణ బాధ్యత నాది, కానీ నువ్వు లేవవలసినటువంటి అవసరము లేదు అని భావన. కనుక ఆమె అడుగున ఒదిగి ఉంటుంది. స్వామి పైకి మనకు కనిపిస్తూ ఉంటాడు రక్షణ బాధ్యత నాది అనే దృష్టితో. ఒకసారి తల్లి మీదని కనిపిస్తుంటే దయ కావలసి వచ్చినప్పుడు తల్లి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సన్నివేశాన్ని మనకి ఈ రోజు పాశురంలో చూపిస్తారు. చూపించి పిల్లలందరూ కూడా ఎవరిని ప్రార్థించాలి? అమ్మని పురుషకారంగా తీసుకున్నాం. సేవించేటప్పుడు ఇద్దరిని కలిపే మనం ఆరాధన చెయ్యాలి. అంటే జీవులలో ఒక జీవులుగా ఉంటుందట తల్లి. మనకి పురుషకారభూతురాలుగా ఉంటుందట తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు. మళ్ళీ మనం సేవించేటప్పుడు తండ్రితో కలిసి లక్ష్మీనారాయణ తత్వముగా ఎదురుగా గోచరిస్తుంది తల్లి. కనుక 3 రకములుగా మనం తల్లిని భావన చెయ్యాలి. ఒకటి మనలాంటి జీవతత్వము, రెండవది పురుషకారభూతురాలు, మూడవది తండ్రితో కలిసి ఉండి మన చేత కైంకర్యాల్ని స్వీకరించేటటువంటి తల్లి. కనుక ఇలాగ మనతో పాటు ఉండి మన పురుషకారముగా మన ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందించడానికి ప్రయత్నం చేసింది తల్లి. ఈ ప్రయత్నం చెయ్యగానే స్వామి ఒక్కసారి చూశాడు. మనం ఏమనుకున్నాం, మనకు ఉపాయము స్వామి కదా, తల్లితో చెప్పినా స్వామినే ప్రార్థించాలి అనుకొని స్వామిని ప్రార్థించాక ముందర ఈ పాశురంలో స్వామిని ప్రార్థిస్తే స్వామి తల్లి యొక్క ఆ సౌందర్యానికి వశపడి తన లేవకుండా ఉండిపోయినాడు. ఉండిపోగానే ఆమె లేవడానికి సిద్ధపడ్డది. ఆమెను వర్ణిస్తున్నారు. తల్లి నువ్వు వచ్చి తలుపు తీయవా అని ప్రార్థిస్తున్నారట. ఇలా 2 రకములుగా అవతల నారాయణుని అంటే కృష్ణ పరమాత్మని, యువతల నీలాదేవిని ఇద్దరిని కలిపి వర్ణించి సాగేటటువంటి ఒక వృత్తాంతాన్ని మనం ఈ రోజు పాశురంలో చూస్తాం. తల్లి చేత ఆయనకి కాన అప్పచెప్పబడిన తర్వాత ఎప్పుడైనా ఆమెకి కాస్తంత కష్టం కలిగే పని మనం చేస్తే ఇలాంటి దోషం చేశారు ఈ పిల్లలు అని కానీ ఆమె అంటే తండ్రంటట ఎన్నడియార్ అది చెయ్యార్ అంటట. నా దాసులున్నారే వాళ్ళు ఎప్పుడూ అలాంటి పని చెయ్యరు. ఒకవేళ చేశారనుకో మంచి పని చేశారు. అంటే పిల్లడు అల్లరి చేశాడు అని తల్లి కాని చెప్తే తండ్రి వాడు అలా చేయడే అంటాడే, అలా అంటాట స్వామి. అంటే అలా పరిపూర్ణమైనటువంటి బాధ్యత తన స్వీకరిస్తాడు అన్నదాన్ని తెలియచేస్తూ ముందర పాశురంలో స్వామి యొక్క వృత్తాంతాన్ని చెప్పి తర్వాత తల్లిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திருவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும்
துயிலக ஒட்டாய்கோன் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று తగవన్రు తగవు ఏలోరంబావాయి అని పాసురం. ఏమిటి ఇందులో చెప్పబడ్డది? మొట్టమొదట కుత్తు విళక్కిరియ, చుట్టూ కూడా దీపాలు. కుత్తు అంటే గుత్తి అని అర్థం కనుక గుత్తి దీపాలు ఉన్నాయట. ఆ గుత్తి దీపాలు పడక చుట్టూ పెట్టుకున్నారు. పెట్టుకుని ఆ గుత్తి దీపాలు ఇలా ప్రజ్వలిస్తున్నాయట. ఆ ప్రజ్వలిస్తున్నటువంటి గుత్తి దీపాలు ఉండగా ఒక మంచం మీద పడుకున్నారు ఇద్దరు. ఎవరు? కృష్ణ పరమాత్మ, నీలాదేవి. ఆ మంచం ఎలాంటిదట? మంచి దంతపు కోళ్ళుట. 4 దంతాలతోటి. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి దంతాలు అంటే మన కృష్ణ పరమాత్మ ఆనాడు చతుర్దంతి అయినటువంటి ఆ కువలయాపీడాన్ని సంహరించినప్పుడు ఆ దంతాలను విరిగి పట్టుకొచ్చాడు. కువలయాపీడం యొక్క దంతాలతో ఒక మంచం చేయించాట నీలాదేవికి. కనుక అలాంటి దంతపు కోళ్లు కలిగినటువంటి మెత్తనైనటువంటి పంచశయనత్తిన్ ఒక 5 లక్షణములు కలిగినటువంటి ఒక పాన్పు మీద మేల్ ఏరి దాని మీదకి ఉన్నారు ఇద్దరు. ఎవరు? కృష్ణ పరమాత్మ, నీలాదేవి ఇద్దరు కలిసి అధిరోహించారట. అధిరోహించి కొత్తలర్ పొంగుజల్ అంటే గుత్తులుగా ఉన్నాయట పూలు. ఆ గుత్తులుగా ఉన్న పూలను కేశముల్లో ధరించినటువంటి తల్లి మంచి వికసించున్నాయి. ఆ పూలను కలిగినటువంటి కేశపాశములు కలిగినటువంటి నీలాదేవి యొక్క కొంగై మేల్ అంటే వక్షస్థలం మీద ఉన్నాడు స్వామి. వైతుక్కిడంద మలర్ మార్బం తన శరీరాన్ని ఉంచి పండుకున్నటువంటి మంచి వికసించినటువంటి అంటే ఆమె యొక్క స్పర్శ వల్ల వికసించినటువంటి వక్షస్థలము కలిగిన వాడా, వాయ్ తిరవాయ్ ఒక్కసారి నీ నోటితో మాట మాట్లాడవా అని అడుగుతున్నారు. నువ్వు రావడానికి ఆ ఆనందానికి కాని విఘ్నమని కాని నువ్వు భావిస్తే రాకు. ఒక్కసారి నువ్వు నీ నోటితో మాసుచ విచారించకండి, బెంగక్కర్లేదు, నేను మిమ్మల్ని కాపాడుతాను అన్న మొక్క అంటే చాన్నయ్య అన్నారు. ఆయన లేవలేదు. తల్లి లేవనివ్వడం లేదు కాబోలు అనుకున్నారు. అనుకొని తల్లిని ప్రార్థిస్తున్నారట. తర్వాత మైత్తడంకణినోయ్ మంచి కాటిక పెట్టుకున్నటువంటి ఆ విశాలమైనటువంటి ఆ నేత్రాలు కలగానా నీ ఉన్మనాళనై నువ్వు నీ వల్లభుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఎత్తనై పోదుం తుయలగ ఒట్టాయిగాన్ ఒక క్షణకాలమైనా సరే లేవనివ్వవా? అలాగైన లేవనివ్వకుండా అలా గట్టిగా ఎంత అనుభవాన్ని అనుభవిస్తూ ఉండిపోతావా తల్లి? ఎత్తనయ్యేలుం పిరువాత్తగిల్లాయాల్ ఎంత మాత్రము కూడా ఎడబాటును ఓర్వలేని దానివా అని ఆశ్చర్యం. తత్వమన్రు తగవు, అది నీ స్వరూపం కాదు, అది నీ స్వభావం కాదు తల్లి, లేచిరా, మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తున్నారట. ఇక్కడ కృష్ణ పరమాత్మనే మాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ వరుసగా లోపల అర్థాన్ని కానీ మనం చూసుకుంటే పడుకున్నప్పుడు హాయిగా చీకటిగా ఉండగా పడుకోక గుత్తి దీపాలు పెట్టుకుని పడుకోవడం ఎందుకండి అంటే ఈ గుత్తి దీపాలంటే అర్థమేమి? గుత్తి దీపాలంటే ఒకే దీపంలో 5 రకాలైనటువంటి వత్తులు వేసి 5 వైపులా కూడా ప్రజ్వలిస్తున్నటువంటి వత్తులు కలిగి దీపము వెలిగించినటువంటిది గుత్తి దీపం అంటారు. అది ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకెళ్లి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకే చోట ఉండిపోయేటటువంటి దీపం కాదు. అది ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకెళ్లడానికి తగినటువంటి స్థితి కలిగినది. ఒక 5 రకములైనటువంటి కాంతులు అంటే 5 వత్తులు విడివిడిగా వేసి వెలిగించినటువంటి దీపములు కలిగినది అయిన దాన్ని గుత్తి దీపము అంటారు. అసలు దీపం ఎందుకు? దీపం అంటే ఏమి అంటే స్వామిని సేవించేటప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు పగటి పూటైనా మనం దీపం పెట్టి అప్పుడు స్వామిని నిద్రలేపుతున్నామే, ఆయనకు కనిపించదా? మనకు కనిపించదా? మరి ఎందుకు ఈ పగటి పూట కూడా దీపం పెట్టి స్వామిని నిద్రలేపడం? అంటే దీపము అంటే అది జ్ఞానము, శాస్త్రము అని అర్థం. కనుక శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యడం అనేదే మనకిక్కడ దీపం. హర్తుం తమః సత్ అసత్ వివేక్తుం ఈశో మానం ప్రదీపమివ. మానం ప్రదీపమివ ఒక దీపంలాగా శాస్త్రాన్ని అనుగ్రహించాట స్వామి. ఎందుకు అనుగ్రహించాడు? సత్ అసత్, ఏది ఉండేది ఏది లేనిది అనేదాన్ని మనం వివేకంతో అంటే వివేకంగా విడతీసి చూసుకుందికి తగినట్టుగా మన యొక్క తమస్సు అంటే అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఎలాగైతే దీపం చీకటిని పోగొడుతుందో అలా మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి శాస్త్రము అనేదాన్ని ఇచ్చాడయా పరమాత్మ అన్నారు. కనుక అలాంటి శాస్త్ర జ్ఞానాన్ని కలిగిన వారు అన్న తెలియచేయడానికి గుత్తి దీపాలు పెట్టుకున్నారు అన్నారు.
ఏమిటి ఐదు రకాలు అంటే ఐదు అంటే అక్కడ మనకి శృతి, స్మృతి, ఇతిహాసము, పురాణము, ఆగమము అని ప్రమాణంగా చెప్పి వీటన్నిటి ద్వారా స్వామి తెలియచేయబడతాడు. అంటే శృతుల ద్వారా, స్మృతుల ద్వారా, ఇతిహాసముల ద్వారా, పురాణముల ద్వారా, ఇంకా ఆగమముల ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా ఆయన తెలుసుకునేటటువంటి జ్ఞానము కలిగిన వారు అన్న తెలియచేయడానికి గుత్తి దీపాలు పెట్టుకున్నారట. కోట్టుకాల్ 4 కోళ్ళు. ఈ 4 కోళ్ల మీద పడుకున్నదట ఆమె. ఈ 4 కోళ్ళు అంటే ఏమిటి? ఇవి దంతాలతో చేయబడ్డాయట. అంటే మనకి కొన్నిటి మీద ఇది నాది, ఇది నాది అనేటటువంటి అహంకారం ఉంటుంది. ఈ అహంకారం పోవాలి. అహంకారం అంటే కువలయాపీడము అని చెప్పుకున్నాం. మొత్తం భూమిని అంతటినీ కూడా అంటే నొక్కిపెట్టి ఉంచేది కనుక మనని భగవంతుని వైపు వెళ్లకుండా నొక్కిపెట్టి ఉంచేటువంటి అహంకారం పోవాలంటే దాని యొక్క దంతాలను విరిచి ఇక్కడ కోళ్లగా పెట్టేట కృష్ణ పరమాత్మ అన్నారు. ఏమిటి అది అంటే కర్తృత్వంలో అహంకారం ఉంటుందట మనకి. మొట్టమొదట నేను చేస్తున్నాను అని. రెండవది భోక్తృత్వంలో అహంకారం అంటే నేనే దానివల్ల వచ్చే ఫలితాన్ని అనుభవిస్తున్నాను అన్నది. మూడవది నాకు జ్ఞానం ఉన్నది అని జ్ఞాతృత్వంలో అహంకారం. నాలుగవది నేనే ఆయనకి కైంకర్యాలు చేస్తున్న వాడిని అని శేషత్వంలో అహంకారం. ఇలాంటి 4 అహంకారాలను వశం చేసుకోవాలట. కనుక ఈ అహంకారాలు లేనటువంటి జ్ఞానం కలిగినటువంటి పిల్ల అలా కలిగితే అప్పుడు పరమాత్మ యొక్క దర్శనం మనకు అవుతుంది అన్న తెలియచేయడానికి కోట్టుకాల్ కట్టిల్ మేల్ ఒక మంచం. ఆ మంచానికి ఏముందట ఒక 4 కోళ్లు ఉన్నాయి. ఈ 4 అంటే పట్టీలు, ఈ 4 పట్టీలతో కూడిందట ఆ మంచం. ఈ 4 పట్టీలంటే ఏమిటి అన్నారు. ఆ కట్టిల్ మేల్ అంటే 4 అంటే 4 అంటే మనకి పురుషార్థములు అని చెప్తారు. ఏమిటది? ధర్మము, అర్థము, కామము, మోక్షము. కనుక వీటిలో ఈ పురుషార్థాలు 4 కూడా ఏది పొందాలి, ఏది పొందకూడదు, ఏది ఉన్నతమైనటువంటి పురుషార్థాలు, ఏవి నీచమైనటువంటి పురుషార్థాలు అన్నదాన్ని తెలియచేస్తూ వీటి యొక్క జ్ఞానమట. అంతేకాదు మనకున్నటువంటి సృష్టి అంతా కూడా దేవ, మనుష్య, తిరియక్, స్థావరాలు అనేటటువంటిది, యుగములు 4 ఇలా 4 వాటి యొక్క జ్ఞానం అంతా పరిపూర్ణముగా కలిగి ఉండడము అనేదాన్ని తెలియచేస్తున్నారు. ఇక్కడ కట్టిల్ మేల్ దాని మీద ఏం చేశారు? ఒక దుప్పటి వేశారు. ఆ దుప్పటి అంటే పరుపు మీద దుప్పటి. ఆ పరుపు ఎలా ఉందట? మెత్తండ్ర పంచశయనత్తిన్ మేలేరీ. ఆ మెత్తటి పరుపుట. ఏమిటి మెత్త? దానికి పంచశయనత్తిన్ ఒక 5 రకములైనటువంటి లక్షణాలు ఉండాలట. పడక్కి మెత్తగా ఉండాలట. మెత్తగా ఉంటే మాత్రం చాలదు. వేసవి కాలంలో చల్లగా ఉండాలట, శీతాకాలంలో వెచ్చగా ఉండాలట. ఈ లక్షణం కలిగి ఉండాలట పరుపు. అంత మాత్రమే కాదు, మంచి పరిమళము కలిగి ఉండాలట, తెల్లగా ఉండాలట, మెత్తగా ఉండాలట, విశాలంగా ఉండాలట. ఇలాగ 5 లక్షణములు కలిగినటువంటి పడక. మెత్తెండ్ర పంచశయనత్తిన్ అన్నారు. ఈ పంచశయనం అంటే ఏమి అంటే నిద్ర పట్టించేటటువంటి పరుపు. ఏది తెలిస్తే మనం పరమాత్మ యొక్క జ్ఞానం పరిపూర్ణంగా కలుగుతుంది అన్నదాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఏమిటది? అర్ధపంచక జ్ఞానము అంటారు. అర్ధపంచక జ్ఞానం అంటే మనకి పరమాత్మకి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని తెలుసుకోవాలి. సంబంధాన్ని తెలుసుకోవాలంటే ఏం తెలియాలి? ప్రాప్యశ్చ బ్రహ్మణో రూపం. ఆ బ్రహ్మ యొక్క స్వరూపమేమో మొట్టమొదటి తెలియాలి మనకి. ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన అంటే పొందేటటువంటి ఈ జీవుని యొక్క స్వరూపం ఏమిటో తెలియాలి. ఇంకా ప్రాప్త్యుపాయం, ఆయన్ని పొందాలి అంటే ఏది ఉపాయము అన్నది తెలియాలి. ఇంకా ఫలం ప్రాప్తే, మనం పొందితే ఏమిటి మనకి దానివల్ల వచ్చేటటువంటి ఫలము. ఆఖరిది దానికి విరోధులు ఏవి? తథా ప్రాప్తి విరోధిచ. కనుక 5 ఇదే మనకి వదంతి సకలా వేదాః. వేదాలన్నీ కూడా ఈ 5 గురించే మనకి తెలియచేస్తోంది. అంత మాత్రమే కాదు, ఇతిహాస పురాణకాః. ఇతిహాసములు, పురాణములు, మునయశ్చ మునులు, వేదాంత పారగాః. ఆ వేదాంతాల్ని కూడా పరిపూర్ణముగా అధ్యయనం చేసిన వారు అందరూ దేన్ని చెప్తున్నారు? ఈ 5 విషయాలే తెలియచేస్తున్నట్ట. ఏం తెలియాలి మనకి? స్వస్వరూపము, పరస్వరూపము, ఉపాయస్వరూపము, విరోధి స్వరూపము, ఫలస్వరూపము.
కనుక ఈ ఐదటి యొక్క జ్ఞానం ఇక్కడ పంచశయనత్తిన్ అన్నారు. ఈ పంచశయనం అనే దాని మీద పడుకున్నారు ఇద్దరు కలిసి. అదేమిటట, మేల్గేరి ఆ పడక మీదకి ఇద్దరు కలిసి ఉన్నారు అన్నారు. అనేసరికల్లా ఇది పర్యంక విద్య అని ఒక విద్య. మనకి చాందోగ్య ఉపనిషత్తులో 32 విద్యలు చెప్పారని అనుకున్నాం మనం. కనుక అలాంటి విద్యలో ఒక విద్య అయినటువంటి పర్యంక విద్య అంటారంటే ఆ పర్యంకం మీద స్వామి వేయించేసి ఉన్నటువంటి ఆ మూర్తిని మనం ధ్యానం చేయడం. కనుక అలాంటి పర్యంక విద్యను తెలియచేసేలా స్వామి ఉంటే ఆమె ఎలా ఉందట, ఆ కొత్తల పూంగుళల్ మంచి గుత్తులుగా ఉన్నాయట పూలు, అది కేశాల్లో ధరించిందట. ఏమిటి గుత్తులు అంటే ఈ జీవ సమూహం ఉందే ఇదంతా కూడా పుష్పములు. ఈ పుష్పములుగా తన ధరించి ఉందట. అంటే వీటన్నిటి రక్షణ బాధ్యత తనదే అని తన దగ్గర ఉంచుకొని స్వామికి చూపిస్తూ ఉంటుంది. కనుక స్వామికి వీరి మీద స్వామి యొక్క అనుగ్రహం కలగడం కోసమని తన ఎప్పుడూ కూడా ఆ లీలా విభూతిని తనతో కూడి ఉంచుకునేటటువంటి తల్లి ఆమె యొక్క నప్పిన్నై కొంగల్ మేల్, ఆమె వక్షస్థలం మీద పడుకున్నట్టు ఆయన. ఏమిటి వక్షస్థలం మీద పడుకోవడం అంటే ఏమి అంటే శృంగారభరితమైనటువంటి సన్నివేశం కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి సన్నివేశం. కనుక ఇక్కడ ఏం చెప్తారు, జ్ఞానము భక్తి అనేవి పరిపూర్ణముగా కలిగినటువంటి పిల్ల. కనుక అలాంటి జ్ఞానము కలిగినటువంటి భక్తి కలిగినటువంటి ఆ జ్ఞానానికి భక్తికి పరవశమై ఉంటాట స్వామి. అలాగూ వాటికి వ్యామోహము చెంది పండుకొని ఉన్నట్ట స్వామి అని చెప్పారు. వైతుక్కిడందు మలర్ మార్బా, వాటికి ఏమవుతుంది, ఆయన వక్షస్థలం వికసిస్తుందట. ఏమిటిది, ఆయన ఎప్పుడూ ఒక్కలా ఉండేవాడు కదా, మరి ఒక్కలా ఉండేవాడికి ఇప్పుడు వక్షస్థలం వికారం చెందడం విశాలమవడం ఏమిటి? ఏ రకమైనటువంటి వికారం ఉండకూడదు, ఏ రకమైన వికారం ఉండవచ్చు. కర్మ వల్ల వచ్చినటువంటి వికారం కూడదు. కానీ ఆయన యొక్క భక్తుల మీద ఉన్నటువంటి వ్యామోహం చేత, ప్రేమ చేత వచ్చినటువంటి వికారం ఉండడంలో తప్పు లేదు. కనుక అలాంటి వికాసము కలిగిన వాడు. కర్మజనిత వికాసాలైతే దోషాలు, కానీ కారుణ్యం వల్ల కలిగినటువంటి వికాసములైతే అది హృద్యములే, అంటే ఉండవలసినవే. కనుక అలాంటి ఒక పడక మీద ఇద్దరు పడుకున్నట్ట. అంచేత ఆమె వచ్చి తలుపు తీయడానికి అవకాశం లేదు. ఆయన ఆనందంలో మునిగి ఉన్నాడు. కనుక ఏం చేస్తున్నారు ఆయన నువ్వు వచ్చి తలుపు తీయలేవా? పోని తలుపు తీయకపోతే మానేవు, ఒక్కసారి నీ నోటంట నీ వాక్కే మాకు రక్షకము తప్ప వేరొకటి లేదే. ఆనాడు ఆ యుద్ధ రంగంలో ఆ అర్జునుడికి ఒక మాట చెప్పావు కదయ్యా, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నావు కదా. ఆ మొక్కొక్కటి అనొచ్చాను. నువ్వు మా శుచః అంటే మనం ధైర్యంగా ఉంటాం. పోనీ ఇప్పుడు కాకపోతే తర్వాతైనా వచ్చి తలుపు తీస్తావు, మమ్మల్ని రక్షిస్తావు. కనుక నీ దర్శనం కన్నా నీ వాక్యే మాకు ప్రధానమయ్యా అన్నదాన్ని తెలియచేస్తున్నట్ట. ఒక్కసారి వాయ్ తెరవాయ్ అని ప్రార్థించారు. లేవలేదు. మన స్వామిని పొందించేది తల్లి. స్వామే ఉపాయమైనప్పటికీ మన ఫలితాన్ని పొందించేది తల్లి. కనుక ఆమెను ఒక్కసారి మళ్ళీ ప్రార్థిద్దాం అని మైత్తడం కణ్ణినోయ్ అన్నారు. మంచి కాటికను పెట్టుకుందట తల్లి. ఈ కాటికను పెట్టుకుని మంచి అందంగా విశాలంగా ఉన్నటువంటి నేత్రములు కలిగిన తల్లి అన్నారు. అసలు కన్నంటే ఏమిటి? కన్ను అంటే జ్ఞానానికి సూచకంగా చెప్తారు మనకి ఆధ్యాత్మిక పరిభాషలో. అంటే ఉన్నది ఉన్నట్టుగా మనకి చూపించేదేదో అది కన్ను. అంటే యథార్థ జ్ఞానాన్ని కలిగించేదేదో అది కన్ను. కనుక మనకి జ్ఞానాన్ని కలిగించేటటువంటిది జ్ఞానము కన్ను. అయితే దానికి ఏముండాలి? కాటిక పెట్టారట. ఈ కాటిక అంటే ఏమిటి అంటే దానికి సౌందర్యాన్ని పెంపొందింప చేసేది కాటిక. కనుక కన్నుకి అందంగా ఉండాలి అంటే, సౌందర్యంగా ఉండాలి అంటే, పరమాత్మ యొక్క వ్యామోహానికి ఇది కారణం అవ్వాలి అంటే నేత్రములే. కనుక ఆ నేత్రానికి సౌందర్యం కలిగించేటటువంటి కాటిక అన్నారు. కాటికంటే ఆ జ్ఞానం ఉందే, ఆ జ్ఞానం భక్తిగా పరిణమించాలి, అంటే ప్రేమగా పరిణమించాలి. పరిణమిస్తే అది స్వామిని వశం చేసుకుంటుందట, స్వామిని తన వైపు తిప్పుతుందట. కనుక ఏం పెట్టాలి? ఒక అంజనం పెడతారు మనకి. లోపల ఉన్నటువంటి శాస్త్రముల లోపల ఉన్నటువంటి విషయమేమి, తత్వమేది అని తెలుసుకోవాలంటే ఎలాగైతే మనకి ఆ అంజనం పెడితే ఆ అంజనంతో భక్తి సిద్ధాంజనం అంటారు. ఆ భక్తి అనేటటువంటి ఒక అంజనం, అది కాటిక. ఆ కాటిక పెడతారట. దీనికే మనకు రామదాసు గారు చెప్తూ హస్తగతమయ్యే ఫళీ అంటాడు. ఏమిటది? ఎవరికి కూడా దొరకనటువంటి ఆ తత్వం ఏదో ఈనాడు నా చేతికి చిక్కిందయా
దేనివల్ల చిక్కింది? భక్తి సిద్ధాంజనం అనంది. నాకు భక్తి అనే సిద్ధమైనటువంటి అంజనం ఒకటి దొరికింది. అది నా కంటికి పెట్టుకునేసరికల్లా ఆ లోపల గుహలో ఉన్నటువంటి వస్తువేదో, ఆ భూమి లోపల ఉన్న వస్తువేదో ఎలా కనిపిస్తుందో అలా నాకు ఈ శాస్త్రముల లోపల ఉన్నటువంటి తత్వమేదో అది నాకు పరిపూర్ణముగా తెలిసింది అని చూపిస్తున్నారు. చూపించి மைத்தடங்கண்ணினோய் நீயின் மணாளனை ఎత్తనై పోదుం తులస ఒట్టాయిగా. ఏమి నీ భర్తని ఒక క్షణకాలం కూడా వదల్లేవా? ఆ క్షణకాల విశ్లేషాన్ని కూడా ఓర్చలేవా అని అడుగుతున్నారు. ఇలా ఉంటారా అంటే మనకి భక్తిని చెప్తూ, భక్తి 3 రకాలట. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు అంటారు. కనుక ఈ 3 రకాలైన వాటిలో పరమభక్తి అన్నదాన్ని మనకి చెప్తూ, పరమభక్తి అంటే పునర్విశ్లేష భీరుత్వము అని దానికి అర్థం చెప్పారు. పునః అంటే మరలా, విశ్లేషం అంటే ఆయనతో ఎక్కడ ఎడబాటు కలుగుతుందో అనేటటువంటి భీరుత్వం అంటే భయం. కనుక ఆయనతో ఇప్పుడు కూడి ఉన్నా ఎక్కడ మళ్ళీ విశ్లేషం కలుగుతుందో, ఎక్కడ విశ్లేషం కలుగుతుందో అని ఒక భయం లోపల ఉంటుందట. ఆ పునర్విశ్లేష భీరుత్వాన్ని పరమాభక్తి అన్నారు. కనుక ఈమె స్థితిలో ఉంది? పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు. కనుక క్షణకాలము కూడా స్వామితో విశ్లేషాన్ని ఓర్చలేదట. అందుకే ఆమెను ఏమన్నారు? నిత్యానపాయిని అన్నారు. అంటే ఎప్పుడూ స్వామిని క్షణకాలము వదిలి ఉండనటువంటి తల్లి. ఎందుకు వదిలి ఉండదండి అన్నదానికి చెప్తూ, పిరివాత్తగిల్లాయాల్ తత్వమన్రు తగవన్రు. అది నీ స్వరూపము కాదు, అది నీ స్వభావము కాదు అన్నారు. ఏమిటి నీ స్వరూపం? నువ్వు స్వామితో చేరి ఉండడం అనేది స్వామితో నువ్వు ఆనందాన్ని అనుభవించడానికి కాదమ్మా. నీ యొక్క దయ, కారుణ్యము అనే దాన్ని స్వామికి ప్రదర్శించి మమ్మల్ని స్వామికి అనుసంధానం చెయ్యాలి అని నీ యొక్క స్వరూపం. ఇలాగ నువ్వు స్వామిని అనుభవిస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం కాదు తల్లి అన్నారు. ఈ కన్ను యొక్క అందాన్ని చెబుతూ, ఆ కన్నుకి ఆయన వశపడతాడు అని ఇందాక చెప్పుకున్నామే. ఆ కన్ను ఎలాంటి కన్ను అంటే మనకి హనుమ ఒక్కసారి చూపిస్తాడు సీతమ్మ తల్లి యొక్క నేత్ర సౌందర్యాన్ని మనకి. తుల్యశీల వయోవృత తుల్యాభిజన లక్షణం రాఘవర్ణకి వైదేహిం తంచేయమశితేక్షణ అంటాడు. అశితేక్షణ చల్లని చూపులు కలిగినటువంటి తల్లి. ఈ చల్లని చూపులు అనేసరికల్లా కాటిక పెట్టగానే నల్లగా కనిపిస్తుంది. కనుక ఈ నల్లదనమే చల్లదనము. కనుక ఎప్పుడైనా కానీ మేఘం కాని కమ్ముతే చల్లగా ఉంటుంది. ఎలాగైతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. కనుక ఈ చల్లదనము అంటే నల్లదనాన్ని చల్లదనం అంటారు. కనుక అలాంటి చల్లదనము కలిగినటువంటి చూపులు కలిగినటువంటి తల్లిట అశితేక్షణ అన్నారు. అలాంటి నేత్రములు కలిగినటువంటి తల్లి యొక్క సౌందర్యానికి ఆయన వశపడితే ఈమె ఆయన క్షణకాలము కూడా వదలలేక అలాగే ఆయనతోటి కూడి ఉన్నదట. ఇది నీ స్వరూపం కాదమ్మా, నీ స్వరూపమేమి. మమ్మల్ని చేతిలో ఇందాక పట్టుకున్నావే ఒక బంతి, ఆ బంతి మేము. కనుక ఈ బంతి అయినటువంటి మమ్మల్ని కర్మపరతంత్రత అనే దాంతో కూడి ఉన్నాం. మమ్మల్ని కాపాడి స్వామి యొక్క రక్షణకు అప్పచెప్పవలసిన బాధ్యత నీది. అలా కాకుండా ఇలా నువ్వు మమ్మల్ని కాకుండా ఆ స్వామి అనుభవంతో ఉండిపోవడం తప్పు తల్లి అంటున్నారు ఆమెను. ఇక్కడ మనకి చెప్తూ మన్నెలా మారుస్తుందట, స్వామిని ఎలా మారుస్తుందట తల్లి పొందించడానికి. అంటే ఏం లేదయ్యా, ఇద్దరిని కూడా ఆమె ఉపదేశం చేతే మారుస్తుందట. అంటే మనకి తండ్రి అయిన అన్నదాన్ని తెలియచేస్తుంది, ఆయనకి ఆయన మన బిడ్డడు అన్నదాన్ని తెలియచేస్తుంది. ఇలా ఇద్దరిని కూడా ఒకరి వైపు ఒకరిని తిరిగేలా చేసేటటువంటి తల్లి. కనుక అదమ్మా నీ స్వరూపం. అంతే తప్పించి రక్షించకపోవడం, నువ్వు అనుభవించడం మాత్రమే కాదు. కనుక నీ స్వభావమేమి, నీ స్వరూపమేమి అన్నదాన్ని ఒక్కసారి గుర్తించి దాని ప్రకారం వెంటనే లేచి వచ్చి మమ్మలను స్వామికి చేర్చు తల్లి అని ప్రార్థిస్తున్నారు ఈరోజు పాశురంలో. స్వస్తి.